వ్యాఖ్యలు చేస్తున్నాడంటే అమెరికాతో చర్చల గురించి మాట్లాడతాడు ఇషాక్ దార్ అనే వ్యక్తి. అటు పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ శాఖ మంత్రిగా ఉన్న ఖ్వాజా ఆసిఫ్, ఇటు మేము సౌదీతో ఒప్పందంలోకి వెళ్ళిపోయాం, ఇటు మా మీద దాడి జరిగితే ఇప్పుడు సౌదీ కూడా రంగంలోకి దిగుతుంది, కావలిస్తే మేము బాంబులు వేసేస్తాం. కానీ ఇదే పాకిస్తాన్కి నేను మాట చెప్పాలనుకుంటున్నా. బహుశా ఇటు సౌదీ రియాక్షన్ మీరు ఇంకా వెళ్ళలేదేమో. సౌదీ ఏమంటోంది? సౌదీ ఒకటే అంటోంది, మ్యూచువల్ ఇంట్రెస్ట్. ఎందుకు భారత్తో కూడా వాళ్ళకి సత్సంబంధాలు ఉన్నాయి, భారత్తో కూడా వాళ్ళకి వాణిజ్య సంబంధం ఉంది. మరి ముఖ్యంగా అరబ్ దేశాలకు సంబంధించి అరబ్ దేశాలు మీలా తిక్క వేషాలు అయ్యో గుర్తుపెట్టుకో. ఇషాక్ దార్ అండ్ ఖ్వాజా ఆసిఫ్ ఎస్పెషల్లీ టు పాకిస్తాన్ మీలా పిచ్చి వేషాలు వేసే దేశం కాదవి. వాళ్ళు ఏమంటున్నారు? ఇటు తేడా వస్తే ఎవరికైనా ఒకటి అనే అర్థం వచ్చేలా మాట్లాడుతున్న సందర్భం. సౌదీ అరేబియా అదే చెప్తోంది కదా. సౌదీ అరేబియా ఏమంటుంది? మాకు ఇద్దరితోని సత్సంబంధాలు ఉన్నాయి అంటూ కూడా మెయింటైన్ చేసుకు వెళ్ళాలంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇంకా ఏమంటోంది? డిఫెన్సివ్ నాట్ అఫెన్సివ్. ఆ అగ్రిమెంట్ ఏంటి? డిఫెన్సివ్ నాట్ అఫెన్సివ్. అంటే నువ్వు చేసేది అఫెన్సివ్. ఒకవేళ ఏ దేశమైనా నీ మీద అఫెన్స్కి వస్తాయి. బహుశా నీకు ఇంకా పూసకొచ్చినట్టు అర్థమయ్యేలా చెప్తాను. అగ్రిమెంట్కి సంబంధించి బహుశా నీకు అర్థం కాదేమో, ఎందుకంటే నీ దేశంలో చదువు ఆ స్థాయిలో దిగజారిపోయింది, తగలడిపోతోంది. ఏమంటోంది? ఇప్పుడు ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే ఇంకో దేశం ఏదైనా ఒక అఫెన్సివ్ వేలో కనుక ముందుకు వస్తే అప్పుడు డిఫెన్స్కి సంబంధించి వాడుకుంటాం తప్ప మేమంతటా మేము లేకపోతే తామంతట తాము ఇటు యుద్ధానికి కావచ్చు లేకపోతే అఫెన్సివ్లోకి వెళ్ళము అనే అర్థం దానికి సంబంధించి అర్థం. కానీ ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఏమంటోంది? ఇటు ఇండియా మీద దాడికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేస్తోంది. యుద్ధానికి ఉసుగొల్పేలా మాట్లాడుతున్న సందర్భం. ఈ ఖ్వాజా ఆసిఫ్ అనే వ్యక్తి ఏమంటాడో తెలుసా? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి, అమెరికా పొలిటికల్ లీడర్స్ అవినీతి పరులు అంటాడు వీడు. ఇంకా ఏమంటాడో అంటే ఇంకా చాలా తిక్కగా మాట్లాడతాడు ఈ వ్యక్తి. షహబాజ్ షరీఫ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో అమెరికా పర్యటన అయిన నేపథ్యంలో ఈయనేమంటాడు? అమెరికా నేతలు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారు అని చెప్పి ఆరోపిస్తాడు. అక్కడ ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూ గురించి మాట్లాడతాడు అన్నమాట. ఈ నేపథ్యంలోని ఏమంటాడో తెలుసా? అమెరికా నేతలు బహిరంగంగానే అవినీతి చేస్తున్నారు అని చెప్పి విమర్శలు గుప్పిస్తాడు ఈతగాడు. అమెరికా మిలిటరీ అధికారులతో పాటు అక్కడున్న నాయకులు కావచ్చు, దాంతోపాటు ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు కావచ్చు, వీళ్ళందరూ ఇజ్రాయెల్ నుంచి ఫండ్స్ అందుకుంటున్నట్లు, ఇజ్రాయెల్ నుంచి లంచాలు అందుకుంటున్నారు అంటూ ఆయన అర్థం వచ్చేలా భావం వచ్చేలా ఇతగాడు మాట్లాడాడు. నువ్వేదనుకుంటే అది నిజం అయిపోతుందా? నువ్వేదో మాట్లాడేస్తే అయిపోతుందా? ఓ పక్క ఇషాక్ దార్ ఏమంటాడు? ఇటు భారత్తో చర్చలు జరిపే అంశానికి సంబంధించి ఏమంటాడు? ఇటు అమెరికా మార్క్ రూబియో సెక్రటరీ ఆఫ్ స్టేట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అందుకడితో మేము చర్చలు జరిపాం, భారత్ను కూడా రమ్మన్నాం, ఇటు భారత్తో మాట్లాడిన సందర్భంలో భారత చర్చలకు రానంది, ఇది బయలేటరల్ ఇష్యూ, బయలేటరల్గా తేల్చుకున్నామని చెప్పుకొచ్చింది. అంతేగా బయలేటరల్ కూడా కాదు, ఇది నీకు మాత్రమే సంబంధించిన అంశం. నువ్వు యుద్ధాలకు పురుగులుతున్న సందర్భంలోనే భారత్ వద్దని చెప్పుకొచ్చింది. అండ్ ఆ తర్వాత నువ్వు కదా వెళ్ళి కాళ్ళు పట్టుకుంది. ఆ తర్వాత నువ్వే కదా ఫోన్ చేసి అంది. నీ సైన్యం ఒప్పుకోకపోవచ్చు, నీ ఉగ్రవాదులు ఒప్పుకుంటున్నారు కదా, మా మీద దాడి జరిగింది, వాడెవడో కొంపలు మొత్తం పేల్చేశారు, కుటుంబం ఆ బాంబు దాడిలో లేచిపోయింది, మొత్తం లేపేశారు కుటుంబాన్ని అంటూ కూడా మీరే కదా చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో మీరేమంటారు? ఈ అంశానికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఇటు పాకిస్తాన్ కనుక దాడి చేసే ప్రయత్నం చేస్తే సౌదీ ఇటు సపోర్ట్గా వెళుతుందా? ఎందుకంటే సౌదీ ఒకటే చెప్తోంది, డిఫెన్సివ్ నాట్ అఫెన్సివ్. అంటే ఎవరైనా ఒక దేశం మీద దాడి చేస్తే ఆ దాడిని ఎదుర్కొనేందుకు, ఎగ్జాంపుల్ ఇక్కడ ఖతార్కి సంబంధించే కదా, ఖతార్లో ఏం జరిగింది? ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరూ 52 దేశాలు ఏకమయ్యాయి, భేటీ అయ్యాయి. 52, 40 కౌంట్కి ఎప్పుడు చర్చ డిఫరెంట్గానే ఉంది, ఆ విషయం పక్కన పెడితే
ఇప్పుడు వీళ్ళందరూ భేటీ అయింది దానికి ఒక అడుగు ముందుకు వేస్తుంది సౌదీ అరేబియా. ఇన్నాళ్ళు అమెరికా మమ్మల్ని కాపాడుతాను అనుకుంది, అమెరికా కాపాడదు అని చెప్పి ఒక సీన్ అర్థమైన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్తో చేయగలిపే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్తో ఎందుకు కలిపింది? ఇటు మొత్తం ముస్లిం కంట్రీస్లో ఒకే ఒక్క పాకిస్తాన్ దగ్గరికి అది ఏడ్చింది ఈ న్యూక్లియర్ పవర్. అదే తుక్కుపట్టిన సామాను ఏదో ఒకటి ఉంది కదా వాళ్ళ దగ్గర. మా దగ్గర తుక్కుపట్టిన సామాను ఉంది, న్యూక్లియర్ వెపన్ అని చెప్పి అడుక్కోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి వెళ్తున్న ఈ తుప్పుపట్టిన దేశం ఇప్పుడు సౌదీ అరేబియాకి సాయం అంటోంది. అండ్ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే పాకిస్తాన్కి ఇటు అమెరికా సాయం అడుగుతారు, ఇటు చైనా సాయం అడుగుతారు, ఇటు సౌదీ అరేబియా సాయం అడుగుతారు. అరే ఇంతమంది దగ్గర అడుక్కు తినే బదులు ఏం చేయాలి? మీకు ఆప్షన్ ఒకసారి ఆలోచించండి. ఇంత అడుక్కు తినే బతుక అండ్ మీరు ఇప్పుడు దాడి చేస్తారా? సౌదీ అరేబియా మీకు గుర్తుపెట్టుకోండి, సౌదీ అరేబియా మీకు ఇచ్చింది కేవలం సహకారం మాత్రమే. అంటే ఎవరైనా ఒక వ్యక్తి దాడి చేస్తే ఇద్దరూ కలిసి, అంటే మీకు న్యూక్లియర్ సాయం ఉంది కాబట్టి సౌదీ తీసుకుంది తప్ప మీ దగ్గర ఏదో పొడి చేసేంత, పీకేసేంత యుద్ధ సామాగ్రి లేదు. అది ప్రపంచానికి తెలుసు. కేవలం మీ దగ్గర ఉంది న్యూక్లియర్కి సంబంధించి. బహుశా అది కూడా వాళ్ళకి తెలియదేమో, అవి కూడా న్యూక్లియర్ ఫెసిలిటీస్ దెబ్బతిన్నాయి కదా. అండ్ మీ నేరేటివ్స్, మీ పర్స్పెక్టివ్ ఏదో ఉంటుంది, మీ నేరేటివ్స్ ఏదో బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. ప్రపంచానికి తెలిసే రోజు మీవన్నీ పట్టాపంచలు అవుతాయి. ఈరోజు మీరు ఎవరితో ఉంటారో, ఎప్పుడు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటు చైనాతో అంటకాగుతారు, అమెరికా కావాలంటారు, అమెరికాతో అంటకాగుతూ చైనా కావాలంటారు, ఈ రెండింటితో అంటకాగుతూ మళ్ళీ సౌదీ అరేబియా కావాలంటారు. వీటన్నిటితో ఉంటూనే పోనీ మీరేమైనా మీ దేశానికి ఒక పీకేసేంత, పొడి చేసేంత అభివృద్ధి ఏమైనా చూపిస్తున్నారంటే లేదే. నిన్న ఏదో సమావేశంలో మాట్లాడుతూ ఈ పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఊగిపోతున్నాడు. మళ్ళీ నేను ఎందుకు ఊగిపోతాడో తెలీదు. ఇటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.